అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్ధవటం మండలాన్ని చాలా అన్యాయంగా అన్నమయ్య జిల్లా రాయచోట్లో కలిపేశారు. ఇది చాలా అన్యాయము. ఈ సిద్ధవటం ఒకనొకప్పుడు జిల్లా కేంద్రంగా నెలకొంది. 1807 నుంచి 1812 వరకు సిద్ధవటం జిల్లా కేంద్రంగా ఉండింది. పెన్నా నదికి ఎక్కువగా వరదలు వచ్చే కారణంగా అప్పుడు బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు దీన్ని కడప కలిపారు, కడప కేంద్రాన్ని చేశారు. అప్పటి నుంచి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ఉండింది. తర్వాత తాలూకా హెడ్ క్వార్టర్ అయింది. ప్రస్తుతం మండల కేంద్రంగా ఉంది. దీన్ని అన్యాయంగా రాయచోటి అన్నమయ్య జిల్లాలో కలిపేసి ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉండేటువంటి బడుగు బలహీన వర్గాలు ఉన్నారు. ఎక్కువ మంది, చాలామంది జీవనాధారము వ్యవసాయ కూలీలు ఉన్నారు ఇక్కడ. తర్వాత పిల్లలు చదువుకోవాలన్నా, వాళ్ళకి ఏదైనా సర్టిఫికెట్లు కావాలన్నా 80 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అన్నమయ్య జిల్లాకు పోవాలా, రాయచోటికి పోవాలా. కూతవేడు దూరంలో ఉన్నటువంటి కడపకు చేయకుండా అన్నమయ్యకు రాయచోటికి మాత్రం చాలా అన్యాయము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఉద్యోగాలు చేయాలన్నా, తర్వాత చదువుకోవాలన్నా కడప 5 కిలోమీటర్ల దూరంలో, కడప కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలోనే ఉంది సిద్ధవటం మండలం. ఇంకో ప్రధాన సమస్య ఏమంటే లింగపల్లి నుంచి కడప నగరానికి కొన్ని వేల మంది ప్రజలకు తాగునీరు పోతుంది. అది కేవలం మా మండలం నుంచి పోతుంది. కాబట్టి మేము దీన్ని చాలా వ్యతిరేకిస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని ఎలాంటి పరిస్థితుల్లో కడపలో చేర్చాలా, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాము. కాబట్టి కూటమి ప్రభుత్వము మరి నాయకులు మేము చేస్తున్నటువంటి కేవలము రిటైర్డ్ ఉద్యోగులు, తర్వాత చాలామంది అన్ఎంప్లాయీస్ యూత్ చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని. రాజకీయానికి అతీతంగా ఈ ఉద్యమాన్ని మేము కార్యాచరణ చేస్తున్నాము. మొదటి రోజు తహసీల్దార్ గారికి, ఎస్ఐ గారికి రిప్రజెంట్ చేశాము. రెండో రోజు సిద్ధవటంలో ఉన్నటువంటి పాఠశాలలు, దుకాణాలు అన్నీ కూడా స్వచ్ఛందంగా అందరూ బంద్ చేశారు నిన్నటి రోజు. ఈరోజు మేము నిరాహార దీక్ష కూర్చుంటున్నాము. ఈ నిరాహార దీక్ష వల్ల దీనివల్ల ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని వెంటనే మా యొక్క విన్నపాన్ని పరిగణలోకి తీసుకొని వెంటనే 1500 జీవోను రద్దు చేస్తూ మా మండలాన్ని కడప చేర్చాలని కోరుతున్నాము. సిద్ధవటం మండలాన్ని జరిగినటువంటి అన్యాయాన్ని ఎదుర్కోవడం కోసం మేమందరం కూడా ఇక్కడ విద్యావంతులు అయితేనేమి, తర్వాత రైతులు అయితేనేమి, అట్లే వీళ్ళందరం కూడా ఒక జేఏసీగా ఏర్పాటు చేసుకొని ఈ జరిగిన అన్యాయానికి విరుద్ధంగా మేము ఒక కార్యాచరణ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు 3వ రోజు ఈ నిరాహార దీక్షను చేయడం జరిగింది. ఇదంతా కూడా ప్రతిదీ ఇందాక పెద్దలంతా చెప్పారు ఏమని, ప్రతి ఒక్కరికి రైతులకైనా వాళ్ళు పండించుకున్న పంటను అమ్ముకోవాలంటే కడపకి వెళ్ళాలా. అట్లనే ఉద్యోగస్తులు ఇక్కడ అందరూ కూడా అక్కడికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాలా. పిల్లలు ఇక్కడ ప్రాథమిక విద్యను పూర్తి చేసుకున్న తర్వాత ఉన్నత చదువులకు వెళ్ళాలంటే కడపకి వెళ్ళాలా. అటువంటి అనుబంధం ఉన్నటువంటి కడపను కాదని ఎక్కడో 70-80 కిలోమీటర్లు ఉన్నటువంటి రాయచోటిని కలపడం అది సమంజసం కాదు. అందరికీ అన్యాయం జరుగుతుంది. పిల్లలకి ఏది లోకల్ అవుతారో ఏది నాన్ లోకల్ అవుతారో అర్థం కాని సమస్య అయిపోయింది. వాళ్ళకి ఉద్యోగాలు కూడా ఎక్కడ వస్తాయో ఎక్కడ రావని అర్థం కాని పరిస్థితి అయిపోయింది. ముఖ్యంగా భవిష్యత్తు వాళ్ళదే, ఆ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలియని పరిస్థితి అయిపోయింది. సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని దయచేసి ప్రభుత్వం మళ్ళీ మా సిద్ధవటం మండలాన్ని, అట్లా ఒంటిమిట్ట మండలాన్ని తిరిగి కడపలోనే ఉంచాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు బాక్రాపేట పంచాయతీ చెక్పోస్టులో మేము మండల తరపున రాయచోటి వద్దు, కడప ముద్దు అనే మా మనవి బాధలతో మాకు ప్రతి ఒక్కరం ఏకమై ఈరోజు నిరాహార దీక్ష కూర్చున్నాము. గతంలో కొన్ని పొరపాట్లు జరిగిన వల్ల మా మండలాలను, ఒంటిమిట్ట సిద్ధవటం మండలాలను మేము కడపలో కలుపుకున్నాము. మా ఎంపీలు కానీ, ఎమ్మెల్యే కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, మా ప్రజలు కానీ అందరం కలుసుకొని మేము మండలాల్లో ఆపుకున్నాం అన్నమాట. మేము పోరాడుకొని నిలబెట్టుకున్నాము. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ విధంగా మాకు తీసిపోయి 2 మండలాలను సిద్ధవటం, ఒంటిమిట్ట తీసిపోయి కడప అన్నమయ్య జిల్లాలో కలిపినారు. కాబట్టి దయ ఉంచి ఇప్పుడు చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ మా మండలాల తరపున సిద్ధవటం, ఒంటిమిట్ట కానీ, మాకు సిద్ధవటం కానీ ఖచ్చితంగా మా ప్రజలు వికలాంగులు ఇబ్బందులు పడకుండా పార్టీలను పక్కన పెట్టి ప్రజల కోసము, వికలాంగుల కోసము, పేదల కోసము, రైతుల కోసము వాళ్ళని కాపాడడానికి ఇట్లాంటి ఎన్ని జరగకుండా మినిస్టర్లు అయితేమి, ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు అయితేమి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని కడప ముద్దు, కడప కావాలి, రాయచోటి వద్దు,
మా ప్రజలను కాపాడండి, దయవుంచి ప్రాణాలు కోల్పోతారు, ప్రజలు లేకుంటే ఇబ్బంది అవుతాము, ప్రజలను కాపాడాలని కోరుకుంటూ మీ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కడప ముద్దు రాయచోటి వద్దు 15 కిలోమీటర్లు కడపకు మా సిద్ధవాటము, జేఎంజీ కాంచి 5 కిలోమీటర్లు. ఈ కడప జిల్లాను 85 మీటర్ల రాయచోటికి వేస్తే ప్రజలు ఏమైపోతారు? ఒక్కసారి దయవుంచి మాకు ఖచ్చితంగా నిరాహార దీక్షకు దేనికైనా మాకు కూటమి ప్రభుత్వం అని కాదు, పార్టీలకు అతీతంగా ఉండి మేము పనిచేసుకొని ప్రజలు కాపాడుకోవాలని చెప్పి మేము మండలంలో బాక్రాపేట కొడల్లో ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలుపుతున్నారు. ఇప్పుడు కూడా అత్రిగారి కృష్ణ కూడా వచ్చినారు, ఇంకా జనాలంతా భారీగా వచ్చిపోయినారు. ప్రతి ఒక్కరు కూడా మాకు మద్దతు తెలపాలి. మీ మీడియా మిత్రులు మమ్మల్ని కాపాడండి, మాకు ఇది తొందరగా సీఎంకు నెరవేర్చి మా మండలాన్ని కడప జిల్లాలో కలపండి సిద్ధవాటాన్ని. అందరికీ ఈరోజు రాయచోటి వద్దు కడప ముద్దు అనే నినాదంతో ఈ బాక్రాపేటలో సిద్ధవట మండలం తరపున రిలే నిరాహార దీక్షలకు కూర్చోవడం జరిగింది. అయ్యా, సిద్ధవట మండలం ఎప్పుడో రాజుల కాలం నుంచి జిల్లా కేంద్రంగా వెలుగుతూ ఉండేది. కేవలం అప్పుడు ప్రజలకు రాకపోకలకు ఇబ్బందిగా బ్రిడ్జి లేనందున, అక్కడ పెద్ద పెన్నా నది పక్కనే ఉన్నందున ప్రజలకు ఇబ్బందిగా ఉండే ఒక ఉద్దేశంతో, ఒకే ఒక కారణంతో మన సిద్ధవట మండలంలో ఉన్న జిల్లా కేంద్రాన్ని కడప జిల్లాకు తరలించడం అనేది. ఏ బుద్ధి అయితే కడపకు మన సిద్ధవట మండలంను జిల్లా కేంద్రంగా తరలించినారో ఆ రోజు నుంచే సిద్ధవట మండలం పతనం ప్రారంభమవుతూ ఉన్నది. అటువంటి ఈ సిద్ధవట మండలంను మూలిగే నక్క మీద తాటిగా పడినట్టు ఈరోజు మన దగ్గర అతి దగ్గర కడపను ఇసిపెట్టి ఎక్కడో ఉన్న రాయచోటిలో ఈ సిద్ధవట మండలం కలపడం ఈ యొక్క ప్రజల యొక్క వేదన, ఇక్కడ మా బాధ ప్రభుత్వంలో ఉండే అధికారులు అందరూ అర్థం చేసుకుని సిద్ధవట మండలంను కడప జిల్లాలోనే కొనసాగించాలని మరీ కోరుకుంటున్నాము. అంతేకాకుండా 2009లో 9 ముందు వరకు అసెంబ్లీ పరంగా మా సిద్ధవట మండలం కడపలోనే ఉండింది. 2009 నుంచి రాజంపేట నియోజకవర్గం కలిపి చాలా ఇబ్బంది పడినాం. అటువంటి ఈ సిద్ధవట మండలంను ఈరోజు మరి ఎక్కడో ఉన్న రాయచోటికి పోవాలంటే మినిమం ఒక సామాన్య రైతు కానీ, ఒక చిన్న అధికారి కానీ, పెద్ద అధికారులను జిల్లా కేంద్రం పోయి కలసాలంటే మినిమం ఒక రోజు టైం కేటాయించాలా. అక్కడ పోయి ఆ అధికారి ఉంటే పర్వాలే, లేకపోతే మళ్ళా ఎనిమిది తిరిగి రావాలా. అదే అతి దగ్గరలో ఉన్న మన కడప జిల్లాలో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.